ఎడల దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు అన్న దాని మీద 4 విషయాల మీద మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప మనకు ఉండాలంటే మనం ఏ విధంగా మన జీవితాలను కొనసాగించాలి అంటే, దేవుని యొక్క అండర్లో మనం ఉన్నాం అనుకోండి, అంటే ఆయన కాపుదలలో మనం ఉన్నాం అనుకోండి, ఆయన ప్రొటెక్షన్లో మనం ఉన్నాం అనుకోండి, మనం హ్యాపీగా ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. కొండొచ్చి మీద పడిపోతుందన్న మనకి భయపడని అవసరం లేదు. మనము ఎందుకు భయపడుతున్నాము పరిస్థితుల్ని బట్టి అంటే, మనలో కొన్ని లేక అవి ఏమిటో మరి అవి మనం కలిగి ఉంటే ఏ విధంగా దేవునిలో మనం బలపడతామో ఒకసారి కొన్ని వచనాల ద్వారా మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. ఇక్కడ మొట్టమొదటిగా మనం 4 విషయాల గురించి ధ్యానం చేద్దాం అనుకున్నాం అనుకోండి. మొట్టమొదటిగా ప్రార్థన. మనం గతంలో వాక్యం చెప్పుకున్నాము ఎటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలని. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఇంకా మొత్తం 7 ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసాము. ఈరోజు మనం 4 విషయాల గురించి అధ్యయనం చేద్దాము. మొట్టమొదటిగా ప్రార్థన. ఈ ప్రార్థన ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి పనివాడు దేవునికి మొరపెడుతున్నాడు. చూడండి, యజమాని పని సఫలం అవ్వాలని ఒక పనివాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే అతనికి ఆ ప్రార్థన చేస్తే ఆ కార్యము జరుగుతుంది అని విశ్వాసం. ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. మరి ఆ యొక్క పనివాడు అంటే అబ్రహాంని, అంటే అక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అబ్రహాము కుమారుడికి ఇస్సాక్కి భార్యను చూడడానికి ఒక సేవకుడిని పంపిస్తాడు. అప్పుడు అతను చేసినటువంటి ఆ ప్రార్థన. మరి ఇంకా మనం ప్రార్థన గురించి చూసినట్లయితే యెషయా 59వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. 59వ అధ్యాయము. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. పాపం. చాలండి. ప్రార్థన, మన ప్రార్థన ఎప్పుడట దేవుని దగ్గరికి వెళ్ళదట. ఇక్కడ 59వ మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో యెషయా ప్రవచనం చేస్తున్నాడు. ఏమనంటే, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచుకాలేదు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన సృజించినటువంటి ప్రజల మీద ఆయన దయగల హస్తం అలాగే, ఆశీర్వాదం హస్తం అలాగే ఉంటుందంట. అయితే ఆ ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. ఎవరి దోషాలండి? మన దోషాలు. మనం చేసుకున్నటువంటి క్రియలు, మనం చేస్తున్నటువంటి చెడ్డ ఆలోచనలు, మన చెడ్డ తలంపులు, మన నోటి మాట, మన నడవడిక, ఏది కూడా దేవుని నుండి మనల్ని దూరంగా చేసేస్తున్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఆయన హస్తం అలా చాపే ఉంచుతాడటండి మనల్ని దీవించాలని. మరి ఆ దీవెనలు మనం ఎందుకు కోల్పోతున్నాము అంటే, ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయంట. ఎంత క్లియర్గా మరి దేవుని వాక్యం మనకు చెబుతుందో చూడండి. ఈ రోజున నీవు నేను
దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటి? తండ్రి, నాకెప్పుడు ఈ కష్టాలేంటి, నాకెప్పుడు ఈ దుఃఖమేనేంటి, నేను ఈ కష్టాల నుంచి దుఃఖంలో నుంచి నేను బయటికి రాలేనా, నన్ను ఆశీర్వదించవా దేవా అని నీవు అడగడం పక్కన పెట్టి నువ్వు ముందు ఏం చేయాలండి? నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే గోడ ఉంది. ఏముంది? గోడ ఉంది. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. ఏంటి ఆ గోడ అన్నది నీవు చూసుకున్నట్లయితే ఆ గోడ ఏంటండి? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మరి మనం చేస్తున్నటువంటి దోషాలు, పాపాలు ప్రతి క్షణము మనం ఎవ్వరం కూడా నీతిమంతులు ఒక్కడునూ లేడు. అందరూ దారి తప్పినటువంటి వాళ్ళమే. నీతి ఎవరిలోనే లేదు. అయితే ప్రార్థన చేసుకుంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని కొరకు నిలబడగలం, మన మాట సరి చేసుకోగలం, మన హృదయాన్ని సరి చేసుకోగలం, మన ఆలోచనని సరి చేసుకోగలం, మన నడవడికను సరి చేసుకోగలం. అప్పుడు మనము ఆ దోషములన్నీ మనకు లేకపోతే మన ప్రార్థన ఎలా వెళ్ళిపోతుందండి? ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మరి ఆయన ముఖం మనకి కనపడుతుందట. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. ఆయన ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుచేత? మన పాపములు గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందుచేత మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. చాలామంది చాలా దూరం పరిగెడుతూ ఉంటారు కదండి. పలానా ఆయన ప్రార్థన చేస్తున్నారండి, నాకు అది జరుగుతుంది, అక్కడ ఎంతో దూరం వెళ్ళిపోయి లైన్లో నిలబడతారు. ఇక్కడి నుంచి క్యూ ఎంతవరకు ఉంటుందంటే నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని నిలబడతారు. పాస్టర్ గారు ప్రార్థన కరెక్టే, మరి నీ హృదయమో, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ నడవడిక అవన్నీ అలాగే ఉంచుకుంటావు. ఆయన ప్రార్థన చేసేయాలి. ప్రార్థన చేసేస్తే నీకు ఎలాగొస్తుంది? మరి నువ్వు సరిగా లేవు కదా. నీ గురించి ఎంతమంది ప్రార్థన చేసినా, నీవెంత ప్రార్థన చేసుకున్నా, మరి ఒక గోడ అనేది అడ్డుగా ఉంది కదా ఆయనకి నీకుని. ఆయన ముఖాన్ని నువ్వు చూడడానికి కానీ, నీ ముఖాన్ని ఆయన్ని చూడడానికి కానీ ఏమున్నాయంట? మన పాపములు, మన దోషములు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. ఆయన సన్నిధిని మనం ఇష్టపడం, కానీ ఆయన మనకి దీవెనలు ఇచ్చేయాలి. ఆయన సన్నిధికి మనం రాం, కానీ మనకి దీవెనలు ఇచ్చేయాలి. మనకు అది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలి, అన్నీ సమకూర్చాలి. మన పనులు మానుకోం, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వం. మరి దేవుని పదాజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించుము అని 4వ ఆజ్ఞ కింద ఉంది. మనం ఏం పాటిస్తున్నాం? దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామా? దేవుని ఆజ్ఞను పాటించకుండా నీకు దేవుని దగ్గర నుంచి కృప, దయ, కనికరం వచ్చేయాలంటే ఎలా వస్తుంది అంటున్నాను నేను. ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పరీక్ష చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మన పాపాలు, మన దోషాలు, మన క్రియలు అట్టే పెట్టేసుకుని నువ్వెంత కొట్టుకుని ప్రార్థన చేసినా వృధా, ప్రయాస, వ్యర్థం. కాబట్టి ప్రియమైన వారలారా, మన పాపములు ఆయన ముఖాన్ని చూడనివ్వడం లేదండి. అంచేత ఇంకా మనం కిందకు వెళ్ళినట్లయితే, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఈ విధంగా లోకమంతా కూడా పాపముతో నిండిపోయిందండి. పాపముతో నిండిపోయింది. దేవుని ప్రేమను, దయను పొందలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, తండ్రి నా పాపము క్షమించు ప్రభా, నా దోషములు తీసివేయి తండ్రి. మరి ఈ రోజు నుండి నేను నీ ముఖాన్ని చూడగలిగే పరిశుద్ధత నాకు అనుగ్రహించని చెప్పి మన హృదయాన్ని వాక్యం చేత, వాక్యం అనే ఉదక స్నానం చేత శుభ్రంగా కడిగి వేసుకోవాలి.
అప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మరి ఇంకా ప్రార్థన గురించి మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. మార్కు సువార్త 9వ అధ్యాయమేనండి. 17వ వచనం. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా విశ్వాసము లేని తరము వార్లారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సంహించుతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వాణ్ణి విలవిల్లాడించాను కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. అప్పుడైనా ఇది వీనికి సంభవించినది ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడదోసేస్తుంది. మరి ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరం పడి మాకు సహాయం చేయమని ఆయన కాళ్ళ మీద పడిపోయారు వాళ్ళందరూ కూడా. మోగదయ్యం అట. ఆ దయ్యం పట్టినప్పుడల్లా అతను ఏమైపోతాడంట, బాల్యం నుంచి ఉందంట అది నొగరు కక్కుని సృహ కోల్పోయి. మా చిన్నప్పుడు కూడా మేము పల్లెటూరులో మా నాన్నగారు వైద్యం చేస్తుంటే అక్కడ ఉండేవాళ్ళం. మూర్చిల్లి పడిపోతూ ఉండేవారు. వీధిలో వాళ్ళందరూ బిందులతో తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండేవారు. నాకు బాగా చిన్నపిల్లని తప్పడ అడుగులు వేస్తున్నాను. అది చూస్తూ చాలా భయపడేవాళ్ళం. మరి ఇంతకుముందు అలాంటివి ఉండేవి. ఇప్పుడు మరి దేవుని వాక్యం ఎక్కువగా అందరికీ వింటున్నారు కాబట్టి ఇలాంటివి కొన్ని అణచివేయబడ్డాయి. శత్రువు శక్తి కొంచెం తగ్గిందనే మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఆయన ప్రార్థన, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నానని అనగానే ఆ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చట యేసు చూచి, మోగమైన చెమిటి దయ్యమా, వాన్ని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను కనుక అనేకులు వాడిని చనిపోయాను అనుకునేది. అయితే యేసు వాని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఏమండి, ఇక్కడ మోగదయ్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనలో అనేక రకాలైనటువంటి దెయ్యాలు ఉన్నాయండి. సేనలు ఉన్నాయి. సేన అంటే దెయ్యాల సమూహాన్ని సేన అంటాం మనం. అదే డబ్బు వ్యామోహం అనే దెయ్యం, స్వార్థం అనే దెయ్యం, ఎవరికి సహాయం చేయలేని దెయ్యం, మరి ఆశ, దురాశ, మనం ఉంటే గిరిగీసుకోవటం, మనం బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, ఇలాంటి స్వార్థపరమైనటువంటి ఇలాంటి కొన్ని దెయ్యాలు ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయండి. అయితే ఈ దెయ్యాలన్నీ పోవాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి, యేసే దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దెయ్యాలు నిన్నేమి విడిచిపో. దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని వాక్యాన్ని వినాలంటే అప్పుడే ఆ దెయ్యాలన్నీ నీలో నుంచి పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ప్రార్థన చేయడం కాదు, నువ్వే నీ సన్నిధికి వచ్చి నువ్వే బిగ్గరగా దేవునితో మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలి? నీ హృదయంలో చెడ్డవన్నీ తీసేసుకుని అప్పుడు దేవునితో నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ విన్నపాన్ని వింటాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రార్థన కోసం కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును.
నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఇది దావీదు ప్రార్థన. దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. సౌలు అనే ఒక రాజుతో తరిమివేయబడతాడు. చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దావీదుని. అప్పుడు దావీదు తన ప్రయాసలో దేవునికి మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడట, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నీ యొక్క క్రియలు మంచిగా ఉంటే, నీ హృదయం మంచిగా ఉంటే, నీవు దేవుని ఎడల నమ్మకం కలిగి ప్రతి విషయంలో కూడా నీ నడవడిక బాగుంటే ఆయన నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకి తప్పకుండా ప్రతిఫలము ఇస్తుంది. మరి ఒకవేళ దేవుడు నీ ప్రార్థన వినలేదు, జవాబు రాలేదు అనుకోండి, చాలా గట్టిగా ప్రార్థన చేశారు, నువ్వు చేసావు, మరి పాస్టర్లు చేశారు, నీ చుట్టుపక్కల వాళ్ళు చేశారు, నీ స్నేహితులు చేశారు, అందరూ చేశారు, కానీ జవాబు రాలేదు. ఎక్కడుంది తప్పు? ఎక్కడుంది? ఏదో గోడ అడ్డంగా ఉంది. ఆ గోడ ఏమిటన్నది, తండ్రి నువ్వు నాకు చూపించు ప్రభువా, నేను ఆ గోడను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి అని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మరి కనికరించి ఆ గోడను మనలోంచి తీసేస్తాడు. ఆయన ప్రార్థన, మన ప్రార్థన వినగలుగుతాడు. మరి ఈ విధంగా రెండవది, ప్రార్థన గురించి చెప్పుకున్నాం కదండి ఇప్పటివరకు. రెండవది వాక్యం. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరండి? దేవుని వాక్యాన్ని మనం ఇంకా పైకి చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక. మళ్ళీ ఇంకా పైకి చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటండి? వాక్యం. యెహోవా ధర్మశాస్త్రం అంటే వాక్యం. ఈ వాక్యాన్ని మనం నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. నిత్యము మనము దానిలో ఉదక స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేసేస్తూ ఉండాలి ఆ వాక్యంతో. ఆ వాక్యంతో మనం కడిగేసుకుంటూ ఉండాలి. అది అర్థము వలె మన తప్పులు, మన రాంగ్స్, మన నడవడిక, మన యొక్క ఆలోచనలు అవన్నీ కూడా చూపించేస్తూ ఉంటుంది అర్థంలాగా. అవన్నీ మనం మనలో నుంచి వాటిని తీసివేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు అటువంటి వాడు ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చూడండి, కాలువల వారిని వేసినటువంటి చెట్లకి మనం మళ్ళీ బకెట్తో పట్టుకెళ్ళి నీళ్ళు వేస్తామా అండి? వేయక్కర్లేదు. అవే ఎప్పుడు కూడా ఆ చెట్లు ఎప్పుడు వాడిపోవు, ఆకులు రాలో ఏమి రాలో, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఎంచేత? నీటి కాలువల వారను నాటబడింది ఆ మొక్క, ఆ చెట్టు. అలా ఉంటారట. ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేసినటువంటి వారు అలా ఉంటారట. ఎప్పుడు కష్టం వచ్చిందని దుఃఖపడిపోరు, బాధ వచ్చిందని ఇబ్బంది పడిపోరు, మరేమో ఇంకోటేదో కలిగిందని కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. ఆయన వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు కొండొచ్చి మీద పడిపోతున్నా సరే భయపడకుండా, నా దగ్గరికి ఎందుకు వస్తుంది అది, ఆ కొండ నా దగ్గరికి ఎందుకు వస్తుంది అనే ధైర్యం మనలో ఉంటుంది ఎప్పుడు? యేసయ్య నీలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే వాక్యం గురించి ఆయన నోటి మాట చేత మనం ఆదికాండంలో చూసుకుంటే, ఆయన వాక్యం చేత, ఆయన మాట అంటే వాక్యం, వాక్యం అంటే ఆయన మాట. యేసయ్యే వాక్యం కదా. ఆయన మాట ద్వారా సృష్టి కలిగింది, సర్వమును కలిగింది, సర్వ సృష్టి కలిగింది. సముద్రాలు, పర్వతాలు, ఆకాశం, భూమి, ఆకాశం, మరి గ్రహాలు, నవగ్రహాలు అన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా నియమించబడ్డాయి. భూమి కట్టండి,
ఆయన మాట ద్వారా మహదైశ్వర్యం కలిగిందంట. ఆయన మాట ద్వారా ఏం కలిగిందండి? మహదైశ్వర్యం భూమికి కలిగిందంట. భూమిలో నుంచి ఎన్ని ఖనిజాలు తీస్తున్నారో తెలుసా మనకి? పెట్రోలు, ఇనుము, బంగారం, ఖనిజాలన్నీ భూమిలోంచే తీస్తున్నారండి. ఇవన్నీ భూమిలోనే భద్రపరిచాడు దేవుడు మనకి. మనుషులమైనటువంటి మనకి ఇవన్నీ అవసరమని దేవుడు మనకి ఈ భూమిలో నుంచి ఈ సంపదను ఇచ్చాడు. కానీ మనిషికి కృతజ్ఞత లేదండి. కృతజ్ఞత లేకుండా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడిగా వేటిని అంగీకరిస్తున్నారటండి? సృష్టిని పూజిస్తున్నారు. వానొస్తే వానదేవుడట, గాలేస్తే వాయుదేవుడట, ఎండొస్తే సూర్యదేవుడట, రాత్రి వెన్నెల కాస్తే చంద్రదేవుడు. ఇలాగా అనేక రకాలుగా పేర్లు పెట్టుకుని సృష్టిని దేవుళ్ళుగా పూజిస్తున్నారే తప్ప మరి ఆ సృష్టిని ఆ యొక్క ఆ దేవుళ్ళనే అంటే నీకు కలిగిస్తున్నారని ఏదో ఇస్తున్నారని నువ్వు దేవుళ్ళుగా అనుకుంటున్నావే, వాటన్నిటిని సృజించినటువంటి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మరి ఆయన్ని నువ్వు నమ్ముకోవడం మానేసి, ఆయన్ని ప్రార్థించడం మానేసి, ఆయన్ని రక్షణలోనికి నువ్వు రావడం మానేసి వాటిని నువ్వు దేవుళ్ళుగా కొలుచుకుంటే ఏం ప్రయోజనం? అవి దేవుడు చెప్పిన మాట వింటాయి, నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి. ఆయన చేసినటువంటి వస్తువులు అవి, ఆయన తయారు చేసుకున్నటువంటి వస్తువులు. మరి చూడండి, మీరు ఏదైనా ఇంటిలో వంట తయారు చేస్తారు కదండి. వంట తయారు చేస్తే ఎవరు వంట వండితే వాళ్ళకే దాని మీద అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు మటన్ కర్రీ వండారండి ఇంట్లో, మీరే వండుతారు, మీరే వడ్డిస్తారు అందరికీ. ఇంకొకరు ఎవరో వచ్చి బయట వాళ్ళు వచ్చి వండించరు. ఎందుకని? మీది ఆ కూర మీరు తయారు చేసుకున్నారు కదా. మరి ఈ సృష్టి అంతటి కూడా ఆయనే సృజించారు, ఆయన తయారు చేసుకున్నారు. మరి వీటన్నిటి మీద ఆయనకే అధికారం ఉంటుంది తప్ప ఎవరికి అధికారం లేదు, ఆయన మాత్రమే. మరి తుఫాన్ వస్తే తుఫాన్ ఆగిపోంటే ఆగిపోవాలి. తుఫాను కూడా రావడానికి కూడా ఆయన సెలవిస్తేనే వస్తుంది. మరి సముద్రాలు ఉప్పొంగిన, ఇంకా వరదలు, భూకంపాలు, ఇవన్నీ పిడుగులు, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అటండి. మన దేశాన్ని రక్షించుకోవాలంటే మనకి కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాల మీద మనకి యుద్ధం ప్రకటించారనుకోండి, ఇతర దేశాలు మన దేశం మీద, మన వాళ్ళు కూడా, చైనా, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కదా, చైనా, అమెరికా, బ్రిటన్, ఇలాంటి ఈ దేశాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బాంబులు తయారు చేసుకుని దగ్గర పెట్టుకున్నారంటండి. ఏదైనా ప్రపంచ యుద్ధం అంటే 1-2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, ఇంకా 3వ ప్రపంచ యుద్ధానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధం చేసుకున్నారంట. అలాగని మన వాళ్ళు కూడా ఏమీ తక్కువ వాళ్ళు ఏం కాదు, మన వాళ్ళు కూడా సిద్ధం చేసుకున్నారంట. ఈ 3వ బాంబు వేసేగానే మొత్తం భూమి మీద ప్రాణి ఏమీ ఉండదటండి, మొత్తం సర్వనాశనం అయిపోతుందట. అందుకనే ఐక్యరాజ్య సమితిలో అందరూ శాంతి సమాధానంగా ఉండాలని ఒక నోటీస్ పాస్ చేశారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే భూమి స్మాస్, ఏమీ ఉండదు భూమి మీద అని. అంచేత మన దగ్గర మనకే ఆయన చేసినటువంటి బొమ్మలం, మనం మనుషులం. ఆయన శ్వాసిస్తే మనం ప్రాణం పోసుకున్నాం, కదలికి వచ్చింది మనకే అన్ని బాంబులు ఉంటే ఆయన దగ్గర ఉండవండి? ఈ బాంబులన్నీ కూడా ఆయనయే. పిడుగులు, భూకంపాలు, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలు. అప్పుడప్పుడు ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి వదులుతూ ఉంటాడనమాట అండి. అర్థమవుతుందా మీకు? మరి అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే 3వది ఫెయిత్, అంటే విశ్వాసం. 3వది విశ్వాసం. కీర్తనలో 37వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. విశ్వాసం అండి. ఆయన్ని నువ్వు నమ్ముకుంటే ఏం చేస్తాడటండి? ఆయన నీ పనులన్నీ నెరవేరుస్తాడట. నీ కార్యాలు జరగడం లేదంటే నీలో ఏమి లేదు, ఫెయిత్ లేదు. అంటే
విశ్వాసం నీలో లేదని చెప్తున్నాడు దేవుడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించేయాలట. మొత్తం మన పరిస్థితులన్నీ ఆయన చేతిలో పెట్టేసి మనం ధైర్యంగా ఉండాలి. నీలో ధైర్యం ఎప్పుడైతే లేదో నువ్వు నీ పరిస్థితులను ఆయనకు అప్పచెప్పలేదు, నువ్వే మోస్తున్నావు. అందుకే నువ్వు బాధపడుతున్నావు, నీకు బరువు అనిపిస్తుంది వాటిని. చాలాసార్లు చెప్పాను మీకు ఈ వాక్యం. మరి ఆయన చక్కగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడని విశ్వాసం మాత్రం ఉంటే చాలు అంటున్నాడు ఆయన. ఇంకా కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, 28:7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాను గనుక నాకు సహాయము కలిగాను. ఇది ఎవరంటున్నారండి? దావీదు అంటున్నాడు. ఏమని అంటున్నాడండి? నేను ఆయన యందు నమ్మిక ఉంచాను కాబట్టి నాకు సహాయం కలిగింది అని నువ్వు నేను ఈ రోజున చెప్పగలగాలి. నేను ఆయన మీద నమ్మకం ఉంచాను. నమ్మకం అంటే విశ్వాసం, ఫెయిత్. నేను ఆయన మీద నమ్మకం ఉంచాను కాబట్టి నాకు మరి ఆ యొక్క ఆ కార్యము జరిగింది అని దావీదు ఇక్కడ తను సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా చెప్పగలగాలి. అంటే మనలో మరి కార్యాలు నెరవేరకపోవడానికి కారణం నమ్మకపోవడం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి 4వదిగా ఓపిక, నిరీక్షణ. నిరీక్షణ అంటే ఓపిక. నిరీక్షణ అంటే ఏంటండి? ఓపిక. ఇప్పుడు వంట చేస్తున్నాం. వంట ఎంత టైంకి అవుతుంది? అయ్యాక కదా తినాలి. ఆకలేసిన వెంటనే వచ్చేయాలంటే ఎలా వచ్చేద్ది? బియ్యం కడిగి పెట్టాలా, ఉడకాలా, మార్చాలి, కూర తయారు చేసుకోవాలి, అది వండాలి, డైనింగ్ టేబుల్ మీద పెట్టాలి, ప్లేట్లు పెట్టాలి, రైస్ పెట్టాలి, కూర వేయాలి, అప్పుడు తినాలి. నాకు ఆకలేసేస్తుంది ఇప్పుడే పెట్టేయంటే బియ్యమే పెట్టేస్తాం మరి, అంతే కదా. నీకు అన్నం ఉడికేంత వరకు, మరి కూర వండేంత వరకు, నీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టేంత వరకు నువ్వు ఉండలేకపోతే నీలో ఓపికే ఉన్నట్టు, సహనం ఉన్నట్టు చెప్పండి. మరి దేవుడు నీ కార్యం చేయడానికి కనిపెడుతున్నాడు. నీలో ఇంకా విశ్వాసం ఎక్కువ అవుతుందా? నీలో మరి ఆయన మీద నమ్మకం ఉంటుందా? నీ హృదయాన్ని సరిచేసుకున్నావా? ఇన్ని ఒక మెట్టు సరి చేసుకొస్తున్నాడేమైనా, అందుకే నీకు టైం ఇస్తున్నాడేమో. కాబట్టి నువ్వు సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందేమో. అవన్నీ స్టెప్ బై స్టెప్ నువ్వు చూసుకుంటూ ఒకటి క్లియర్ చేసేసుకుంటూ మరి వచ్చినట్లయితే దేవుడు మరి అది ఓపిక, నిరీక్షణ. ఆయన ఇచ్చేంతవరకు నిరీక్షణతో నువ్వు ఉన్నావని అర్థం మాట. ఏమండి? మరి ఈ నిరీక్షణ కోసం యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. ఏమండి? ఇక్కడ ప్రవక్త యెషయా ప్రవచిస్తున్నాడండి దేవుని కొరకు. దేవుని గురించి ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప, అంటే మన గురించట, ఆయన తప్ప ఈ భూలోకంలో మేలు చేసేవాడు ఎవడో లేడండి. నీకైనా నాకైనా మనుషుల ద్వారా అయితే నీకు మేలు జరగదు. ఒకవేళ ఏదో ఒకసారి నీకు ఒక 10 రూపాయలు ఇచ్చారేమో, ఏదో ఒకసారి 200 ఇచ్చారేమో, ఆ సహాయం సరిపోద్దా అండి మనకి? ఇప్పుడు మనకి ప్రభుత్వం నుండి నెలకి ఎంత ఇస్తున్నారంటే వృద్ధాప్య పింఛను 250 రూపాయల 2000, 25 తక్కువ 3000 ఇస్తున్నారు. మరి అదంతా నెలంతా సరిపోతుందా అండి? చెప్పాలి నాకు ఆన్సర్. వృద్ధాప్య పింఛను ఎవరు తీసుకుంటున్నారు?
మీరు తీసుకుంటున్నారా లక్ష్మి గారు? వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నారా మీరు? మరి రాయించుకోలేదా? తీసుకుంటున్నారు. మీకు నెలంతా సరిపోతుందా అద్దె కట్టుకోవడానికి? అదిని సరిపోవట్లేదు. ఆ ఆన్సరే కావాలి నాకు. ఎక్కడ సరిపోద్ది? నేను అందుకే అంటున్నాను, మనుషుల సహాయం మనకి సరిపోదు. ఈరోజు నేను ఒకరోజు నీకు టిఫిన్ పెట్టగలను, ఒకరోజు భోజనం పెట్టగలను. నిరంతరం చూడగలనా అండి? చూడలేము. ఏదో నాకున్న దాంట్లో ఓ దుప్పటిస్తాను, లేకపోతే ఒక చీర ఇస్తాను, అంత మట్టుకే. నేను నిరంతరం నిన్ను వాళ్ళ తల్లిదండ్రులనే చూడలేకపోతున్నారు. ఏమండి, ఆస్తులు సంపద అంత ఇచ్చిన తల్లిదండ్రుల్ని, ముసలి తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి ఈ రోజులు. అటువంటి వాళ్ళనే చూడలేని వాళ్ళు బయట వాళ్ళని చూస్తారా అండి? చూస్తారని మనం ఎప్పుడూ నమ్ముకోకూడదు. మన నమ్మకం ఎంతసేపు, మన నిరీక్షణ, మన ప్రయత్నం, మన ఫెయిత్, మన ప్రార్థన ఇదంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద మాత్రమే ఉండాలి. దేవుడు లేకపోతే నీలో మొత్తం శూన్యం. మనుషుల ప్రేమలు శాశ్వతం కాదు, నీ భర్త ప్రేమ శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు, నీ అక్క చెల్లెళ్ళ ప్రేమ శాశ్వతం కాదు, నీ తోడబుట్టిన వాళ్ళ ప్రేమ శాశ్వతం కాదు. ఎవ్వరి ప్రేమ కూడా నీకు శాశ్వతం కాదు. దేవుని ప్రేమ మాత్రమే నీకు శాశ్వతం. దాని కొరకే మనం పరితపించాలి, దాని కొరకే మనం నిరీక్షణలో ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, విశ్వాసం ఉండాలి. అంతే తప్ప మనుషుల కొరకైతే అస్సలు మీరేమి చేయక్కర్లేదు. పడకండి అసలు మనుషుల మీద. ఏదో భర్తని భార్యని ఇద్దరిని కలిపాడు కాబట్టి బ్రతుకుతాం, ఒకరి మీద ఒకరు ఆధారపడి మామూలుగా బ్రతుకుతాం. కానీ పూర్తిగా ఆధారపడిపోకండి. ఒక భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ, బిడ్డలు తల్లిదండ్రుల మీద కానీ, తల్లిదండ్రులు బిడ్డల మీద కానీ ఎవ్వరూ ఆధారపడిపోక్కర్లేదు. ఎవ్వరు కూడా వాళ్ళ మీదే డిపెండెడ్ అయిపోకూడదు, డిపెండెంట్ పర్సన్స్ కింద ఉండిపోకూడదు. మనుషుల ప్రేమలు అశాశ్వతం. నిన్న నేను స్త్రీల క్రిస్మస్లో చిన్న స్కిట్ వేయించాను. ఆ స్కిట్లో ఒక నలుగురు కూర్చొని ఉంటారు పెద్దలు. అదే మామూలుగా ఒక ఆమె హృదయం చూపించానమాట. మనం హృదయాలు ఎలా ఉంటాయి అన్నది ఆ స్టేజ్ మీద మన హృదయం గురించి చూపించాను. ఫస్ట్ దేవుడు ఆ హృదయంలోనికి వస్తాడు. అంటే ఒక ఆవిడింటికి వస్తాడు. వస్తే ఆమె చాలా ఆనందపడిపోతుంది. యేసయ్యా నా ఇంటిలోకి వచ్చేసారు, నా హృదయంలోకి వచ్చేసారని చాలా ఆనందపడిపోతుంది. ఆనందపడిపోయి ఆమె ఇంట్లో 3 కుర్చీలు ఉంటాయి. ఒకటి మంచిది, ఒకటి మరి ఆవిడ్ని గొప్ప ఆవిడ్ని ఈ కుర్చీలో కూర్చోబెట్టకూడదు కదా, మీరు పక్కన కూర్చోండి, నేను ఈ కుర్చీలో ఆవిడని కూర్చోబెడతానని ప్రభువుని పక్కకి గెంటేస్తుంది. అంటే నీ హృదయంలో కూడా ప్రభువుని అలాగే పక్కకి గెంటేస్తాం. ప్రముఖమైనటువంటి ఇంకొక వ్యక్తి వస్తుంది. మళ్ళీ ఆ ఇరిగిపోయిన కుర్చీలో ప్రభువుని కూర్చోబెట్టి ఇంకో కుర్చీ ఆ ప్రముఖమైన వ్యక్తికి ఇచ్చేస్తుంది. ఇలాగా ఇంకా 3వ కుర్చీ ఉంది. 3వ కుర్చీకి ఇంకొకరు వస్తారు. వస్తే ప్రభువా నా దగ్గర 3 కుర్చీలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తి వచ్చింది, ఆవిడని ఎక్కడ కూర్చోబెట్టను, నేను నిలబడి ప్రభువా అని మూలకి నిలబెట్టేసి ఆ కుర్చీ మీద ఇంకో వ్యక్తికి స్థానం ఇచ్చేస్తుంది. ఇంకా ఆమె హృదయంలో దేవునికి స్థానం లేదు. ప్రభువుని అలాగే నిలబెట్టేస్తుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని, ఇష్టం వచ్చినట్టు గడిపేసి ఎప్పుడుకో వీళ్ళందరూ మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పుకుని మాకు టైం అయిపోతుందని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బోరు, సైలెంట్ అయిపోతుంది. చూడండి, మనకి చుట్టాలందరూ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం, కళ్ళు తిరిగేస్తాం, హుషారుగా ఉంటుంది. చిన్నపిల్లది ఉంటే సందడిగా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరికళ్ళకే వెళ్ళిపోతారు. నిత్యం మనతో ఉంటారండి? ఉండరు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మన ఆనందం అంతా ఏమైపోతుంది? మళ్ళీ నీరసించిపోతాం. అయ్యో వాళ్ళందరూ ఉంటే ఎంత బాగుంది. అంటే మనుషులతో ఉన్నటువంటి ఆనందం కొంతకాలమే, కొంత సమయమే, అది శాశ్వతమైతే కాదు అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఎప్పుడైతే వీళ్ళ అందరూ వెళ్ళిపోయారో అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు.
అయ్యో ప్రభు ముందుగా వచ్చారు కదా, ఆయన నిలబెట్టాను, అయ్యో అక్కడే ఉన్నారా, ఇంకా అక్కడే ఉండిపోయారా, అయ్యో ప్రభు నేను మిమ్మల్ని ఎలాగే నిలబెట్టాను. అప్పుడు ఎడుతుంది, మిమ్మల్ని నేను పట్టించుకోలేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించు తండ్రి, నా ఇవన్నీ లోక ప్రయాసలు, లోక మనుషులు నిజం అనుకున్నాను, వాళ్ళ సంతోషం నిజం అనుకున్నాను తండ్రి, నిన్ను పక్కన పెట్టేశాను ప్రభా, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడేటప్పటికి ఆయన అలా మరుగైపోతాడు. అంటే హృదయాన్ని అక్కడ చూపించాను స్టేజ్ మీద. స్త్రీల సమాజం ప్రతి ఒక్కళ్ళం కూడా అంతేనండి. మనం దేవునికి ఇచ్చేటువంటి స్థానం మరి ఎవ్వరికి ఇవ్వకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఇవ్వాలి. నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు హ్యాపీగా నువ్వు పనే చేసుకుంటున్నావో, వ్యాపారమే చేసుకుంటున్నావో, ఉద్యోగమే చేసుకుంటున్నావో, ఏదో చేసుకుంటున్నావు, మొత్తానికి ఆదివారం ఒక్క సమయం దేవునికి ఇవ్వలేవా అని అడుగుతున్నాను నేను. దేవుని సన్నిధిలో ఒక్క ఆదివారం నువ్వు జీవించలేవా? ఒక గంట సేపు నువ్వు దేవునికి ఇవ్వలేని దానివి, నువ్వు దేవుని ప్రార్థన చేస్తే దేవుడిని కానీ ఇచ్చేయాలంటే ఎలాగిస్తాడు నీకు దేవుడు? నువ్వు దేవుని సన్నిధి నీకు అక్కర్లేదు, దేవుని వాక్యం నీకు అక్కర్లేదు, మరి దేవుడు కోరికలు తీర్చేయాలంటే ఎలా తీరుస్తాడు అంటున్నాను నేను. ఆయన యందు భయము భక్తి లేకపోతే నీ కోరికలు ఎలా నెరవేరుతాయమ్మా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేనైతే గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ సమయం ఉంటే నాకు ఇంటిలో పనే, స్కూల్లోని పనే, చర్చిలోని పనే. తండ్రి ప్రభా ఏంటి ప్రభా నాకు ఎంత బిజీ లైఫ్. చాలామంది నేను ఫోన్ చేస్తానని చెప్తాను, ఏదో చిన్న కార్యక్రమం ఏదో ఫోన్ మర్చిపోతూ ఉంటాను, పనిలో పడిపోయి ఫోన్ చేయలేదు ఏంటండి మేడం గారు అంటారు. అయ్యో మర్చిపోయానండి, పనిలో ఉండిపోయాను, ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. అంత బిజీ లైఫ్లో ఉండి కూడా దేవుని కొరకు ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని తాపత్రయం. సమయం అంతా నేను నాకు ఈ రోజంతా గడపాలనే తాపత్రయంతోనో ఏటో మరి దేవుడు నా ఇంట్లో ఆలయం దేవుడు కట్టించాడు. ఈ ఆలయం కట్టడానికి ఎవరికి సాధ్యం? మనం మనుషులు మనం కట్టగలమా అండి? మన ఆలోచనలు నిజమవుతాయా? మన తలంపులు నిజమవుతాయా? ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు. ఈ యొక్క మార్కెట్ వీధికి దూరం అయితే వెళ్ళలేకపోతున్నారు నా బిడ్డలని దేవుడు చక్కని ఆలయం ఇస్తే, మరి దేవుని ఆలయానికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మరి దేవుని ఉగ్రతకు మనం లోనవుతామేమో గమనించుకోవాలని ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వర్లారా, దేవుడు ఖండిస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన, నీ హృదయ ఆలోచనలు, మరి నీ క్రియలు, నీ నడవడిక దేవుని యందు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కళ్ళము కూడా. మరి ఆఖరుగా గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. చాలండి. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ మనలో ఉండాలటండి. మనలో నీతి ఉండాలండి, యథార్థత ఉండాలండి. అది లేకపోతే మనం నేను చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడిగా ఉండడం అనవసరం. నీతి యథార్థత అనేవి మనలో లేకపోతే అండి క్రైస్తవ జీవితం వ్యర్థం. నువ్వు ఆలయానికి వెళ్ళడం వ్యర్థం, ప్రార్థన చేయడం వ్యర్థం, దాని ద్వారా నీకు విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, ఏమీ ఉండదు, దేవుని ఆలయానికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం, వీటన్నిటిలో కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం గ్రాడ్యువల్గా. ఏముండాలి? నీతి యథార్థత. దేవుని బిడ్డలకి ఇయ్యే ఆయుధాలు. నీతి అనేది వస్త్రం, మరి నీతి అను డాలును, యథార్థత అను ఇదే వాక్యం ఉంటుంది అక్కడ, మర్చిపోయాను నేను. మరి ఇవన్నీ కూడా మనకి నీతి యథార్థత అనేది మనకి ఆయుధాలు.
విశ్వాసము అదొక ఆయుధం. ఇవన్నీ మనం ధరించుకున్నట్లయితే అప్పుడు మనం అపవాదిని జయించగలం. అపవాది అంటే ఏంటి? చర్చికి వెళ్ళొద్దు అంటాడు, మానేత్తున్నాం. నువ్వేం జయించగలుగుతున్నావు? నీకు వేళబోడు పని ఉంది కదేటి. టీచర్ గారికి ఏముంది? ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది కాబట్టి ఆవిడకి ఎలాగన్నా వచ్చేస్తాయి డబ్బులు. ఆవిడకి పని ఏముంది? ఆవిడ రోజంతా చర్చిలో ఉండమంటే ఉంటుంది. నీకు నాకు ఎలా కుదురుతుంది కష్టపడకపోతే అని చెప్పి పనిని నీకు చూపిస్తున్నాడు అపవాది. పనిని చూపించి పర్లేదులే, నీ కష్టం దేవుడికి తెలుసు, నువ్వు వెళ్ళక్కర్లేదు అని వాడే మాట్లాడేస్తున్నాడు. నిన్ను ప్రిపేర్ చేసేస్తున్నాడు ఆల్రెడీ. నువ్వు వాడి శోధనలకి లొంగిపోతున్నావు, వాడి ఉచ్చులో నువ్వు పడిపోతున్నావు, నువ్వు వాడిని జయించలేకపోతున్నావు. నీ ప్రార్థన కానీ, నీ విశ్వాసం కానీ, నీ నమ్మకం కానీ, నీ నిరీక్షణ కానీ వాడి దగ్గర ఏమీ పని చేయట్లేదు. నువ్వు వాడి ఉచ్చులో పడిపోతున్నావు. మరి నీ కార్యాలు ఎలా నెరవేరుతాయని ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు ఆయనకి మధ్యలో ఏముందటండి? గోడ అడ్డంగా ఉన్నది. అందుచేత నీ కార్యాలు సఫలం కావట్లేదు ప్రియమైన వాళ్ళారా. మరి నీ కార్యాలు సఫలం అవ్వాలంటే ఆ గోడను తొలగించేసుకో. ఆయన వాక్యాన్ని ధ్యానించు నిత్యము. ఆయన సన్నిధిలో నువ్వు మర్రపెట్టు. నీ క్రియలు మార్చుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ నడవడికని సరిచేసుకో. ఆయన సన్నిధిని ప్రేమించు. ఇవన్నీ నువ్వు చేస్తేనే నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది. అంతేగాని నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే అసమాయిషి ఏం కాదండి. మన ప్రార్థన దేవుడు వినేయాలంటే ఎలా వినేస్తాడు? ఆయన మహోన్నతుడు. ఆయన శక్తి నీకేం తెలుసని నువ్వు ప్రార్థన చేసేస్తే వినేయడానికి ఎంత నీతి ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి, నీలో ఎంత గొప్పతనం ఉండాలి. ఆయన మహోన్నతుడిని నువ్వు చూడాలంటే, ఆయన వాక్యాన్ని ఆయన యందు నువ్వు ధ్యానం చేయాలంటే, నీ ప్రార్థన ఆయన వినాలంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి నీలో. ఏమంటే ఒక ఉద్యోగానికి వెళ్తాము, నీకు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇచ్చేస్తాడా అండి? ఇవ్వడు కదా. ఈ భూలోకంలో మనం జీవించడం కొరకే, ఈ ఉద్యోగాల కొరకే మనం తాపత్రయపడుతున్నప్పుడు మరి ఆ క్వాలిఫికేషన్స్ చూసే నీకు ఉద్యోగం ఇస్తారు కదా. మరి ఆ పరలోకం అనే ఉద్యోగం నీకు ఇవ్వాలంటే ఆయన నీ క్వాలిఫికేషన్స్, నీ హృదయం చూస్తున్నాడు. ఆయన ఏ క్వాలిఫికేషన్స్తో నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావు, నువ్వు ఏ క్వాలిఫికేషన్ పెట్టుకుని నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావు, ఏముందో నీ దగ్గర అది ముందు పరీక్ష చేసుకుని దేవుని ప్రార్థన చేయి. మనం ఈరోజు 4 విషయాలు ధ్యానం చేసామండి. 1 ప్రార్థన, 2 వాక్యము, 3 విశ్వాసం, 4 నిరీక్షణ. ఈ 4 విషయాల మీద మనం ధ్యానం చేసాం. ఇవన్నీ కూడా మీరు హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి అనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క మాటలు ప్రభువా మా హృదయాలకు అత్తుకున్నాయి తండ్రి. నాయనా, మరి ఆ వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయనా, నువ్వే మాట్లాడవని ప్రభువా మేము అనుకుంటున్నాం తండ్రి. నాయనా, మరి ప్రభువా ఈరోజు నా తండ్రి, నాయనా, అమ్మ నువ్వు మాట్లాడమ్మా ఈరోజు అని బాబు నాకు ఇచ్చాడు తండ్రి. మరి మీరే మాట్లాడారు ప్రభువా. నా తండ్రి, నా నాయన, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రార్థన, వాక్యము, విశ్వాసము, నిరీక్షణ, ఈ 4 క్వాలిఫికేషన్స్ మాలో ఉండాలని నా నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మరి యథార్థమైనటువంటి హృదయము, నీతి కలిగినటువంటి జీవితము కలిగి ఉండి మా హృదయాలను సరిచేసుకుని, మా ఆలోచనలను సరిచేసుకుని, మా నడవడికను సరిచేసుకుని అప్పుడు మేము నిన్ను ప్రార్థించినట్లయితే తప్పకుండా మా మొర్ర ఆలకించే దేవుడవు తండ్రి. మాకు మీకు మధ్య ఉన్నటువంటి మా దోషములు, మా పాపములు అనే గోడను మేము తీసివేసుకుని తండ్రి, మరి నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలను మేము కలిగి ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అపవాది వేసేటువంటి ఆ ఉచ్చులో, ఆ యొక్క వలలో మేము పడిపోకుండా తండ్రి, వాడిని మేము మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాల చేత వాడిని జయించి నీ సన్నిధికి వచ్చే ఆ గొప్ప భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ ఈరోజు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఈ 4 చాలా
ప్రాముఖ్యం. ప్రార్థన, వాక్యము, విశ్వాసము, నిరీక్షణ. ఇవి లేకపోతే ఏంటంటే ప్రాబ్లం, అస్సలు ధైర్యం ఉండదు. అమ్మగారు చెప్పినట్టు ఒక పరిస్థితిని ఎదుర్కోవడానికి కానీ, ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి కానీ, ఏదో చిన్న కష్టాన్ని ఎదుర్కోవడానికి కానీ, ఏం ఉండాలన్నా, ఏం ఎదుర్కోవాలన్నా మనకి ఏం ఉండాలంటే ఈ 4 చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇవి లేకపోతే ఏ పరిస్థితిని మనం ధైర్యంగా ఎదుర్కోలేం. ఎవరిని మనం ధైర్యంగా ఎదుర్కోలేం. కాబట్టి మనము ప్రభు మీద మనం నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి, ప్రార్థనల్లోనూ వాక్యాల్లోనూ మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం.